హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంతకుముందు నంబర్ సిస్టంలో పార్ట్ 1 చూసుకున్నాం కదా. ఇప్పుడు పార్ట్ 2కి రండి. ఇందులో సంజ్ఞామానం, సంఖ్యామానం, మెథడ్స్ ఆఫ్ న్యూమరేషన్, వీటన్నిటి గురించి తెలుసుకుందాం. ముందుగా సంజ్ఞామానం నొటేషన్. ఒక అంకెను అంకెలో ఉపయోగించి రాస్తే దాన్ని సంజ్ఞామానం అంటారు. 2547 ఇలా నంబర్స్తో రాసాం కాబట్టి దీన్ని సంజ్ఞామానం అంటారు. నెక్స్ట్ సంఖ్యామానం, న్యూమరేషన్. ఒక సంఖ్యను అక్షరాలలో రాస్తే అది సంఖ్యామానం అంటారు. 2000 ఈ పైన రాసిన దాన్నే ఇక్కడ కింద రాసాను చూడండి, 2547. ఇది అక్షరాలలో రాసాం కాబట్టి దీన్ని సంఖ్యామానం అంటాము. ఇక్కడ మెథడ్స్ ఆఫ్ న్యూమరేషన్. మెథడ్స్ 2 మెథడ్స్ ఉన్నాయండి. హిందూ అరబిక్ సంఖ్యామానం, దీన్నే మనం భారతీయ సంఖ్యా విధానం అంటాము. నెక్స్ట్ ఆంగ్ల సంఖ్యామానం, దీన్నే అంతర్జాతీయ మానం అంటారు. ముందుగా హిందూ అరబిక్ సంఖ్యామానం. 0 నుండి 9 వరకు గల 10 అంకెలను ఉపయోగించి సంఖ్యలను రాసే పద్ధతిని మనం హిందూ అరబిక్ సంఖ్యామానం లేదా భారతీయ సంఖ్యా విధానం అంటారు. 10 అని ఉంది కదా, దీన్ని అందుకని మనం దాన్ని దశాంశమానం అంటారు. ఈ దశాంశమానాన్ని మొదటిసారి భారతీయులే ఉపయోగించారు. 9వ శతాబ్దం నాటికి దీనిని అరబ్బులు ఉపయోగించారు. తరువాతి కాలంలో ఇది పాశ్చాత్య దేశాలకు వ్యాప్తి చెందింది. ఇందులో ముఖ్యంగా అరబ్బులు బ్రహ్మస్ఫుట సిద్ధాంతాన్ని అరబిక్ భాషలోనికి సింధ్ హింద్ అనే పేరుతో అనువదించారు. పాశ్చాత్య దేశాల వారు ఈ సంఖ్యామానాన్ని హిందూ అరబిక్ సంఖ్యామానంగా పిలిచారు. ఎందుకంటే మొదటగా కనుక్కున్నది భారతీయులు, దీన్ని ఫేమస్ చేసింది అరబ్బులు, కాబట్టి దీన్ని హిందూ అరబిక్ సంఖ్యామానంగా పిలిచారు. ఈ హిందూ అరబిక్ సంఖ్యామానాన్ని మన భారత్తో పాటు పాకిస్తాన్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ మొదలగు దేశాల వారు కూడా ఉపయోగిస్తారు. ఈ హిందూ అరబిక్ సంఖ్యామానంలో స్థానాలు, పీరియడ్లు ఏముంటాయంటే ఇక్కడ నుంచి చూసుకుంటే ఒక్కట్ల పీరియడ్లో 1, 10, 100, వేల పీరియడ్లో 1000, 10,000, లక్షల పీరియడ్ 1,00,000, 10,00,000, కోట్ల పీరియడ్ 1,00,00,000, 10 కోట్లు. ఇక్కడ 10^0, 1, 2, 3, 4. ఇక్కడ మనం అన్నాం కదా దశాంశమానం అని, అలా చూసుకుంటే 10^5, 10^6, 10^7, 10^8. హిందూ అరబిక్ సంఖ్యామానంలో సంఖ్యలు రాసేటప్పుడు కుడివైపు నుండి 3, 5, 7, 9 స్థానాలలో కామాలు ఉంచుతారు. ఇక్కడ చూడండి, ఒక్కట్ల పీరియడ్ ఇక్కడ 3కి అయిపోయింది, వేల పీరియడ్ 2, లక్షల పీరియడ్ 2, కోట్ల పీరియడ్ 2. కాబట్టి 3, 2, 2, 2 అని ఇక్కడ రాశానండి. 3, 4, 5 కాబట్టి 5 తర్వాత 6, 7 కాబట్టి 7 తర్వాత 8, 9 కాబట్టి 9 తర్వాత ఇలా రాసామండి కామాలు. నెక్స్ట్ ఆంగ్ల సంఖ్యామానం, దీన్నే మనం అంతర్జాతీయ మానం అంటారు. ఇందులో స్థానాలు, పీరియడ్లకు వస్తే ఒక్కట్ల పీరియడ్, వేల పీరియడ్, మిలియన్ల పీరియడ్, బిలియన్ల పీరియడ్. ఒక్కట్ల పీరియడ్లో 1, 10, 100, వేల పీరియడ్లో 1000, 10,000, 100,000, మిలియన్ పీరియడ్లో మిలియన్, 10 మిలియన్, 100 మిలియన్లు, బిలియన్ల పీరియడ్లో సేమ్ బిలియన్, 10 బిలియన్, 100 బిలియన్లు. ఇక్కడ మనం ఒక్కట్ల పీరియడ్లో 10^0, 10^1, 10^2, 10^3, 10^4, 10^5 ఇట్లా రాసుకుంటాం. ఇక్కడ ఇందులో వచ్చి ఆంగ్ల సంఖ్యామానంలో సంఖ్యలు రాసేటప్పుడు కుడివైపు నుండి 3, 6, 9, 12 స్థానాలలో కామాలు ఉంచాలి. ఇక్కడ చూడండి, ఒక్కట్ల పీరియడ్ 3 అయిపోయింది, తర్వాత వేల పీరియడ్ 4, 5, 6, మిలియన్ల పీరియడ్ 7, 8, 9. ఇక్కడ కామ, ఇలా 3 కామ పెట్టుకుంటూ రావాలి. ఇక్కడ మనం 10 పవర్స్లో రాసుకుంటే 1 మిలియన్ ఈక్వల్స్ టు 10^6, 1 బిలియన్ 10^9, 1 ట్రిలియన్ 10^12, 1 క్వాడ్రిలియన్ 10^15, 1 క్వాంట్రిలియన్ 10^18. ఆంగ్ల సంఖ్యామానంలో పెద్ద సంఖ్యలైన గూగోల్ ఫ్లెక్స్లను కెస్నర్ మరియు న్యూమన్ మ్యాథమెటిక్స్ అండ్ ఇమాజినేషన్ అనే గ్రంథంలో ప్రస్తావించారు. మ్యాథమెటిక్స్ అండ్ ఇమాజినేషన్, న్యూమన్, కెస్నర్. మరి వీటి వాల్యూ ఎంత అంటే 1 గూగోల్ ఈక్వల్స్ టు 10^100, 1 గూగోల్ ఫ్లెక్స్ ఈక్వల్స్ టు 10^100. తర్వాత మనము సహజ విలువ, స్థాన విలువల గురించి తెలుసుకుందాం. సహజ విలువ, దీనికే ఇంకొక పేరు ముఖ విలువ. ఒక సంఖ్యలో అంకె యొక్క యథార్థ విలువను దాని యొక్క ముఖ విలువ అంటారు. అంటే
ఈ అంకెలు ఉన్నాయి కదా 0 1 2 3 4 5 6 7 8 9 వీటిని మనం ఎక్కడైనా యూస్ చేయండి. మీరు థౌజండ్స్ ప్లేస్లో, హండ్రెడ్స్ ప్లేస్లో ఎక్కడ యూస్ చేసినా వాటి వాల్యూ అదే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2578లో 5 యొక్క ముఖ విలువ లేదా సహజ విలువ ఎంత అంటే 5. ఇది ఎక్కడ ఉన్నా దాని విలువ అదే ఉంటే దాన్ని ముఖ విలువ లేదా సహజ విలువ అంటాం. నెక్స్ట్ స్థాన విలువ. ఈ స్థాన విలువ ఏమంటే ముఖ విలువ ఇంటూ స్థానం విలువ. అదేమి అంటే 2578. ఇక్కడ మనం చూసుకుంటే 1, 10, 100 ఉంది కాబట్టి 5 యొక్క స్థాన విలువ అన్నప్పుడు 5 ఇంటూ 100 ప్లస్లో ఉంది కాబట్టి 100 వేస్తే 500. అది దాని యొక్క స్థాన విలువ అవుతుంది. ఇక్కడ ఈ స్థాన విలువలో కొన్ని పాయింట్స్ ఉన్నాయండి. 1ల స్థానంలో అంక యొక్క స్థాన విలువ ముఖ విలువ సమానం. మనకి ఎప్పుడు ఇంకెట్లా ఇక్కడ 8 యొక్క స్థాన విలువ అన్నామంటే 8 ఇంటూ 1 రాస్తామంటే 8 అవుతుంది. కాబట్టి అలానే వస్తుంది. తర్వాత 0 ఏ స్థానంలో ఉన్నా దాని స్థాన విలువ ముఖ విలువ సమానం. ఇది ఎందుకు అంటే 0 ఇంటూ 10 అయినా 0, 0 ఇంటూ 100 అయినా 0, 0 ఇంటూ 1000 అయినా 0. కాబట్టి దాని విలువ ఎప్పుడు స్థాన విలువ 0నే అవుతుంది. ఇక్కడ మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చారు. 7,28,764లో 7 యొక్క స్థాన విలువల భేదం అన్నారు. ఇక్కడ ఒక 7 ఏమో lakhs ప్లేస్ లో ఉంది, ఒక 7 ఏమో hundreds ప్లేస్ లో ఉంది. అంటే 7 ఇంటూ lakhs 7 lakhs, 7 ఇంటూ 100 700. 7 lakhs లో 700 పోతే 6,99,300 ఆన్సర్. నెక్స్ట్ ఏబి ఒక 2 అంకెల సంఖ్య అయినా ఏబి మైనస్ బిఏ కింది ఏ సంఖ్యచే నిశేషంగా భాగించబడును. ఆప్షన్ ఏ 1 9 2 10 3 11 4 12. ఇక్కడ ఏబి మైనస్ బిఏ ఇచ్చారు. ఇక్కడ బి 1s ప్లేస్ లో ఉంది కాబట్టి బి అలానే రాసుకుంటాం. ఏ 10s ప్లేస్ లో ఉంది కాబట్టి 10a అని రాసుకుంటాం. ఈ రెండు కలిపితేనే కదా కాబట్టి 10a ప్లస్. ఇక్కడ సేమ్ బిఏని ఎక్స్పాండ్ చేస్తే ఏ బి 10b. ఇక్కడ 10a ప్లస్ బి మైనస్ 10b మైనస్ ఏ. ఇక్కడ 10aలో నుంచి ఏ పోతే 9a, 10bలో నుంచి బి పోతే 9b. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్. ఈ రెండులో 9 కామన్ తీస్తే 9 బ్రాకెట్ ఏ మైనస్ బి. ఈ రెండిట్లో ఇక్కడ మనకి 9 ఉంది కాబట్టి 9చే నిశేషంగా భాగించబడును. తర్వాత 1,000,000 ఈక్వల్స్ టు డాష్ వేలు. ఇక్కడ మనకి వేలల్లో అడిగినారు. ఫస్ట్ మిలియన్ అంటే మనం 10⁶ అని ఇంతకు ముందే తెలుసుకున్నాం. 1000 అంటే 10 క్యూబ్ అని మనకి తెలుసు. 10⁶/10 క్యూబ్. ఇక్కడ 6, ఇక్కడ 3 ఉంది. మనకి a/m/a/n ఈక్వల్స్ టు a/m మైనస్ n. ఇది ఫార్ములా తెలుసు కదా. దీని బేస్తో 10 ఇక్కడ 6 ఉంది కాబట్టి 6 మైనస్ ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 వేసుకుంటే 10⁶ మైనస్ 3 10 క్యూబ్ అంటే 1000. తర్వాత 1 బిలియన్ ఎన్ని లక్షలు అని ఉంది. 1 బిలియన్ అంటే మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం 10⁹. ఇక్కడ 10⁹ పైన రాసుకుంటాం, లక్ష కింద వేసుకుంటాం. దీన్ని 10⁵ గాను రాసుకోవచ్చు. సేమ్ a/m మైనస్ n, a/9 మైనస్ 5 10⁴. 10⁴ అంటే ఎంత వస్తుంది? 1 తర్వాత 4 zeros అంటే 10,000. తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం. నేను ఒక 4 అంకెల సంఖ్యను నా యొక్క 10ల స్థానంలో అంకె 1ల స్థానంలోని అంకెకు రెట్టింపు. 100ల స్థానంలోని అంకె 10ల స్థానంలోని అంకెకు రెట్టింపు. 1000ల స్థానంలోని అంకె 100ల స్థానంలోని అంకెకు రెట్టింపు అయినా నేనెవరిని? అప్పుడు ఇక్కడ 4 అంకెల సంఖ్య అన్నారు కాబట్టి మనం 4 బాక్సెస్ వేసుకుంటాం. ఫస్ట్ 1ల స్థానంలో ఒక నంబర్ వేసుకుంటాం. నేను స్టార్టింగ్ 1తో చేశాను కాబట్టి 1 వేసుకున్నాను. తర్వాత ఏమన్నారు? 10ల స్థానంలోనే అంకె 1ల స్థానంలోనే అంకెకు రెట్టింపు కాబట్టి ఇంటూ 2 చేస్తే ఇక్కడ 2 వస్తుంది. తర్వాత 100ల స్థానంలోనే అంకె 10ల స్థానంలోనే అంకెకు రెట్టింపు అన్నారు కాబట్టి 2ని ఇంటూ 2 చేస్తే ఇక్కడ 4 వచ్చింది. తర్వాత 1000ల స్థానంలోనే అంకె 100ల స్థానంలోనే అంకెకు రెట్టింపు అన్నారు కాబట్టి 4 ఇంటూ 2 చేస్తే 8 వచ్చింది. ఆన్సర్ 8,421. ఇక్కడ చాలా మంది ఇక్కడ 1 ఎందుకు పెట్టుకోవాలి అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం 0 పెట్టుకున్నాం అనుకోండి, 0 ఇంటూ 0 0 0 ఇంటూ 0 0 0 ఇంటూ 0 0 వస్తుంది. కాబట్టి ఇది అసలు 4 డిజిట్ నెంబరే అవ్వదు మనకి. లేదు మేము అలా కాదు 2 పెట్టుకుంటాం అన్నారు అనుకోండి, 2 2s 4, 4 2s 8, మళ్ళీ 8 2s 16. ఇది 4 అంకెల సంఖ్య కాదు, 5 అంకెల సంఖ్య అవుతుంది కాబట్టి ఇది కూడా మనకి రాంగ్. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.